గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నియోజకవర్గంలో బత్తుల బాలరామకృష్ణ దంపతులు అడ్డందిడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నారని జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించగా, ఆ ఆరోపణలను బత్తుల బాలరామకృష్ణ అంతే ధీటుగా తిప్పికొట్టారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్న జక్కంపూడికి బహిరంగ సవాలు విసిరారు. ఇద్దరు నేతల మధ్య సాగుతున్న ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజనగరం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నగరంలో బాటా షోరూమ్ లో చేసినటువంటి దొంగతనాలు కావచ్చు, అక్కడి నుంచి ప్రారంభమై ఈ రోజు నియోజకవర్గంలో వేలాది లారీలు మట్టిని కూడా దోచుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు ఈవేళ కనిపిస్తా ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు కలిసి ఈవేళ ఈ నియోజకవర్గంలో దోపిడీకి పాల్పడతా ఉన్నారనేటువంటి మాటను చెప్పాల్సి వస్తా ఉంది. ఓ పక్కన ప్రజల కర్మ కొద్దీ ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడైతే, మరో పక్కన ఆయన సతీమణి కూడా పొంగు జాచి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వసూలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో పక్కన బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి గారు కావచ్చు, వీళ్ళిరువురు కూడా మాట్లాడకుండా, నోరు తెరవకుండా ఇతను చేసేటటువంటి తప్పుల్ని కళ్ళప్పగించి చూస్తా ఉన్నారని అంటే మేమేమని అనుకోవాలి అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం, ఎవడో ఏదో అనుకుంటే కాదు. దుర్మార్గులు, దుష్టులు, ఎవడో దుర్యోధనుడికి కనపడినట్టు కళ్ళన్ని పచ్చగా ఉన్నట్టుగా వాళ్ళ దుర్మార్గులు దోచుకునే వాళ్ళకి దోచుకునే మాటలు మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గాన్ని గతంలో ఎవరో చేయనంత అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి మరోసారి అందరికీ గుర్తు చేస్తున్నాం. బత్తుల వెంకటలక్ష్మి గురించి ఒక దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు మాట్లాడాడు. నువ్వు అమ్మకి అబ్బకి పుడితే బత్తుల వెంకటలక్ష్మి పొంగు దాచిన మాట కాదు, కనీసం ఎవరి దగ్గర ఒక కాయ అయినా సరే అడిగి తీసుకుందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను.